రాజధాని అమరావతి నిర్మాణంపై ఏపీ ప్రభుత్వం మరింత ఫోకస్ పెట్టింది. అమరావతిలో రెండో దశ భూ సమీకరణపై మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించారా అని గత మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించి వచ్చే కేబినెట్ లో భూ సమీకరణపై నిర్ణయం తీసుకుంటామని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. రాజధానిలో జరుగుతున్న నిర్మాణ పనులను సిఆర్డీఏ ఇంజనీర్లతో కలిసి మంత్రి నారాయణ పరిశీలించారు. మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులు, ముఖ్య కార్యదర్శుల బంగ్లాలతో పాటు ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల క్వార్టర్ల నిర్మాణ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. ఆయా నిర్మాణాలకు సంబంధించి నిర్మాణ సంస్థల ప్రతినిధులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గత ప్రభుత్వం అమరావతి రైతులతో పాటు కాంట్రాక్టర్లను కూడా అనేక ఇబ్బందులకు గురి చేసిందని మంత్రి నారాయణ అన్నారు. అమరావతి నిర్మాణం 3 ఏళ్లలో ఖచ్చితంగా పూర్తి చేసి తీరుతామని స్పష్టం చేశారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాలను వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేస్తామన్నారు. అమరావతిలో భవనాలు, ట్రంక్ రోడ్లు, సివరేజీ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఇక ఎల్పీఎస్ లేఅవుట్లలో పనులకు కూడా టెండర్లు పూర్తయ్యాయని తెలిపారు నారాయణ. 2014 నుండి 19 మధ్యలోనే అధికారుల కోసం 4000 ఇళ్ల నిర్మాణానికి టెండర్లు కూడా పూర్తి చేసి నిర్మాణాలు ప్రారంభించామన్నారు. గత ప్రభుత్వం అన్ని పనులను నిలిపివేసిందన్నారు. తిరిగి పాత టెండర్లు రద్దు చేసి న్యాయపరమైన చిక్కులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కొత్తగా టెండర్లు పిలిచేందుకు ఆలస్యమైందని వివరించారు. ప్రస్తుతం రాజధానిలో అన్ని పనులు వేగంగా జరుగుతున్నాయని నారాయణ తెలిపారు. కొన్ని చోట్ల మాత్రం వర్షాల కారణంగా కొంచెం ఇబ్బందులున్నాయన్నారు. అమరావతిలో ఇప్పటి వరకు మొత్తం 72 సంస్థలకు భూ కేటాయింపులు చేసినట్లుగా మంత్రి నారాయణ తెలిపారు. ఆయా సంస్థల ప్రతినిధులతో స్వయంగా సీఎం చంద్రబాబు సమావేశం ఏర్పాటు చేసి ఒప్పందాలు చేసుకున్నాయన్నారు. వాటిలో మెజారిటీ సంస్థలు ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి నిర్మాణ పనులు ప్రారంభిస్తాయని మంత్రి వివరించారు.